అంటే బేసిక్ గా నాకు అన్నగాడు అల్లుడు అవుతాడు వరుసకి. కాకపోతే అంటే అది ఒక అంటే మామ లాంగ్ ప్రాసెస్. నేను మామని, శ్రీయన్న నాకు అల్లుడు అనమాట. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు కేవలం నైని కోసమే వచ్చావు, నైని ఇష్టపడి. శ్రీయన్నని ఒక్క వర్డ్లో డిఫైన్ చేయాలంటే రాంగ్ గా దిగతానే వేరే వేరే కాంప్రమైజ్ కి వచ్చిన వాళ్ళు కొంచెం రాంగ్ గా మాట్లాడే కాడికి మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే లైక్ నా పాస్పోర్ట్ కూడా ఇట్లా వచ్చింది అనమాట, మళ్ళీ సడన్ గా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు మళ్ళీ. అది వీడియో వరకే కానీ ఆయన నా మీద గ్రడ్జ్ మాత్రం ఏమి ఉండదు నాకు. లైక్ హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనో అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు వీడియో ఏంటనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు మీరు ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తున్న మిస్టర్ వంశీ గారితో అయితే వీడియో. లైక్ నేను ఆయన్ని వాళ్ళ అన్న గురించి అడుగుదాం అనుకుంటున్నా. వాళ్ళ అన్న అంటే మళ్ళీ మీరు ఎవరో అనుకోకండి, మా శ్రీయన్న గురించి అడుగుదాం అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ నాకు 2.5 years నుంచి తెలుసు. నాకు తెలిసిన శ్రీయన్న లైక్ మాది వేరే ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ వేరే వేరే ఉంటుంది. చాలా రంగా పనులు చేశాను, చాలా చేశాను. నేను ఇవన్నీ లైక్ వంశన్న సొంత తమ్ముడు కాబట్టి ఎంతైనా వాళ్ళకి లైట్ గా బాండింగ్ ఉంటుంది. చిన్నప్పుడు ఏవో చేసింటారు కాబట్టి లైట్ గా నేను శ్రీయన్న గురించి వంశన్న దగ్గర నుంచి కనుక్కుందామని అనుకుంటున్నా. సో వంశన్న అయితే పిలుస్తా, చూడండి. చెప్పండి బ్రో, ఎందుకు పిలిచారు? ఏం లేదు బ్రో, జర మీ అన్న జరగర ఏం లేదు, మీ అన్న శ్రీయన్న అన్నాడు కదా, సో ఆయన గురించి నీ మాటల్లో ఆయన పైన అభిప్రాయం. తెలుసు, చాలాసార్లు చెప్తున్నావు, మళ్ళీ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అన్న గురించి. లేదు మాది నాకన్నా ఎక్కువ మీరే ఉన్నారు అన్నతో. మాది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. నేను అడిగే క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ ఇప్పుడు. నేను కొన్ని ప్రిపేర్ అయినా, నీ నోట్లో అనుమతియాలు నార్మల్ గా లైక్ మాకు తెలిసిన శ్రీయన్న వేరే, అంటే మనకి తెలిసింది ఆఫ్ స్క్రీన్ వేరే ఆన్ స్క్రీన్ వేరే. లైక్ నేను ఒక 2.5 years గా ఉన్నాను కాబట్టి నాకు కొంచెం అన్నా తెలుసు. వేరే విధంగా ఉంటుంది మాదంతా. వీడియోస్ లో ఉన్న రచకన్నా ఇంకా బయట బాగుంటుంది. లైక్ నువ్వు నీకు శ్రీయన్న ఎలా అన్నయ్యాడు? అంటే బేసిక్ గా నాకు అన్నగాడు అల్లుడు అవుతాడు వరుసకి. కాకపోతే అంటే అది ఒక అంటే మామ లాంగ్ ప్రాసెస్. నేను మామని, శ్రీయన్న నాకు అల్లుడు అనమాట. ఏజ్ నాకన్నా పెద్దనే నార్మల్ గా చూసుకున్నా కూడా. కాకపోతే నేనే మామ, ఆయన అల్లుడు అవుతాడు అనమాట. బేసిక్ ఏమైందంటే ఇది లైక్ లాంగ్ స్టోరీ. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మా తాతయ్యలు వాళ్ళ తాతయ్యల దగ్గరికి వెళ్ళాలి. నాకు అర్థమైంది. మా తాతయ్యలు అంటే లైక్ మా తాతయ్య శ్రీయన్న వాళ్ళ తాతయ్య బ్రదర్స్ అనమాట. ఓకే, ఆ కైండ్ ఆఫ్ దాని వల్ల రిలేషన్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళ డాడీ, శ్రీయన్న వాళ్ళ తాతయ్య బ్రదర్స్ అట్లా. అది అప్పుడు అంటే లైక్ నేను నా స్కూలింగ్ అంతా అప్పుడు నాకు వీళ్ళు లైక్ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు తెలియదు. నేను అసలు హైదరాబాద్ వచ్చిందే ఇంటర్ వరకు నాకు అసలు ఎవరు తెలియదు. నేను ఎవరికి తెలియదు, నాకు ఎవరికి తెలియదు. మా నాన్నకి 2 కొడుకులే, 3వ కొడుకు ఉన్నాడని ఎవరికి తెలియదు. లైక్ అంటే మేము అంతేకంటే లైక్ మొత్తం అలానే ఉండిపోయామండి. హాస్టల్ లైఫ్ మొత్తం 3rd class. అంటే అప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్ గా మా అంటే లైక్ మొదటి ఉంది కదా, ఇప్పుడు మా పెద్దనకి మ్యారేజ్ అయింది. అనే మ్యారేజ్ లో శ్రీయన్న ఓకే ఇట్లా అంటే నేను బేసిక్ గానే సబ్స్క్రైబర్ శ్రీయన్నకి సబ్స్క్రైబర్ అనమాట. మీ వీడియోస్ అని లైక్ చెప్పాను కదా నేను, అట్లా మీ వీడియో చూస్తూ ఉండేటోని. ఇంకోటి ప్లస్ లైక్ అట్లా ఒకసారి కలిసాం ఫంక్షన్ లో. అంటే మేము పెళ్లి కాకముందే వదిన అట్లా సంబంధం మాట్లాడేసాం. ఎంగేజ్మెంట్ ఇట్లా అయ్యే టైంలో మా కారుణ్య మా కోడలే బర్త్డే ఉండే. అప్పుడు శ్రీయన్న వచ్చిండు. అన్న ఎందుకు ఈడున్నాడు అని మాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఓకే ఇట్లా రిలేటివ్స్ అని చెప్పేసరికి నేను అన్నతో మాట్లాడాను, ఇట్లా నేను సబ్స్క్రైబర్ని మామూలుగా. అంటే నేను కూడా అవ్వాలనుకుండే, అప్పుడు నాకు యూట్యూబర్ అవ్వాలని ఉండే లాక్డౌన్లో. నేను అవ్వలేకపోయినా, ఇట్లా మీరంటే బాగా మా సిస్టమ్ అని చెప్తే తర్వాత శ్రీయన్న వాళ్ళ మమ్మీ నాకు అప్పటికే చాలా పరిచయం ఉన్నాడు. మేము బాగా క్లోజ్ అప్పటికే. లైక్ నన్ను బాగా చూసుకునేది పిన్ని. సో అట్లా అరే ఇట్లా అన్న తమ్ముళ్ళు మామూలు అవుతారని చెప్పి తర్వాత అన్న తమ్ముళ్ళు అని ఇట్లా మారిపోయింది అనమాట. వదిన నన్ను పెళ్లి చేసుకున్నాక అప్పుడు మారిపోయింది అంతే. మా రిలేషన్ అలా తెలిసింది మాకు. లైక్ నువ్వు స్టార్ట్ చేద్దాం అనుకో, ఎందుకు ఆగిపోయావు? అంటే అప్పుడు సిచ్యువేషన్ వల్ల లైక్ లాక్డౌన్ లో నేను అంటే లైక్ స్ట్రీమర్ అవ్వాలనుకున్నాను, పబ్జీ స్ట్రీమ్. నా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు నిఖిల్ అని,
పెట్టుకోవచ్చు ఏం కాదు. వాడు స్ట్రీమ్ చేసినప్పుడు నేను కూడా స్ట్రీమ్ చేయాలనుకున్నాను అనమాట, యూట్యూబ్ లైక్ పబ్జీ స్ట్రీమ్ చేయాలనుకున్నాను బీజిఎం. కానీ అవ్వాల, మా నాన్న ₹1,00,000 అడిగితే ఎందుకురా దేని దానికి వస్తాయని అప్పుడు దొబ్బెట్టాడు. ఇప్పుడు డబ్బులు వచ్చేసరికి చైనా బాగానే ఉంది కదా, అంత బాగానే ఉంది చేసి అని ఎంకరేజ్ చేస్తాడు. పర్లేదు. ఇప్పుడు సరే, మెయిన్ క్వశ్చన్ ఏం తెలుసా, నీకు మీ అన్న ఉన్నాడు, నువ్వు ఆల్రెడీ సబ్స్క్రైబర్, అప్పుడే నువ్వు వచ్చి మమ్మల్ని కలవచ్చు నార్మల్ గా. అంటే బేసిక్ నాకు తెలియదు, నాకు అంటే నేను దాని తర్వాత నేను మూవీస్లోకి అంటే మూవీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయాక నాకు ఇంకా యూట్యూబ్ అంటే లైక్ నాకు మెయిన్ నేను యూట్యూబ్ చేయాలనుకుంది కూడా లైక్ ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే దీంట్లో యాక్ట్ చేసి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. నేను యూట్యూబర్ అవ్వాలనేది వదిలేసి డైరెక్ట్ మూవీస్లోకి వెళ్ళిపోయా కదా, ఇంక ఇదే బాగుంది మనకి. లైక్ నాకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది, నేను అన్ని చేయగలుగుతాను. ఆల్మోస్ట్ 24 క్లాస్లో సాంగ్స్ పాడడం ఇవి తప్ప కొన్ని ఆల్మోస్ట్ 18 దాకన్నా చేయగలుగుతా. నాకు డిఓపి కానీ లిరిసిస్ట్ కానీ, నేను సాంగ్స్ రాస్తా, స్టోరీస్ రాస్తా, డైరెక్షన్ చేసా. ఇన్ని చేసి కూడా నేను ఏంటంటే నాకు మళ్ళీ సడన్ గా ఒక రోజు వచ్చి చేస్తా అంటే మా దగ్గరికి వచ్చేసారా, ఎడిటింగ్ కూడా నాకు నార్మల్ వస్తుంది, బేసిక్ ఎడిటింగ్ వచ్చింది అనమాట. సర్లేరా నువ్వు ఇప్పుడు ఖాళీ అని అంటున్నావు కదా, మూవీస్ చేసుకుంటూ నా దగ్గర ఎడిటింగ్ నేర్చుకుంటూ వచ్చా. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు కేవలం 90 కోసం వచ్చావు, 90 ఇష్టపడి. నాడు 90తో లైవ్ అన్ని ప్రపోజ్ యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా సరే అన్న. ఇప్పుడు ఇవన్నీ కాదు, శ్రీ అన్న నీకు తెలిసి ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడు? అంటే బేసిక్ గా మామూలుగా ఇప్పుడు అన్న మాతో మీకు తెలియని శ్రీ అన్న అయితే ఇప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా లైక్ ఇప్పుడు అన్న ఎక్కడికైనా ఫంక్షన్స్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న వస్తుంది, ఒక డిఫరెంట్ వైబ్ అయిపోద్ది అక్కడ. లైక్ అందరూ వస్తారు, వచ్చిండు మనోడు, ఆ వైబ్ మనం నార్మల్ బేసిక్ మనం అందరం ఉంటే వైబ్ ఎలా ఉంటుందో అన్న ఎక్కడైనా మేము ఆఫ్ స్క్రీన్ కూడా అదే వైబ్ ఉంటుంది. ఇంకోటి నాకు స్పెసిఫిక్ ఏంటంటే ఒక తమ్ముడికి ఏం చెప్పాలో ప్రతిదీ నీట్, అంటే నువ్వు ఇది శ్రీబాబా తమ్ముడివి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు నీట్ గా చేసేది నీకు చేయండి అని చెప్తున్నా. ఇంతవరకు చేయాలి, ఇది చేస్తేనే మంచిది, ఇది చెడు, ఇది చేయకుండా క్లియర్ కట్ గా నువ్వు చేసే తప్పు అయితే తప్పు అని చెప్తారు, ఒప్పు అయితే వెనకాల నుండి నడిపిస్తారు. నేను రీసెంట్ గా నాకు తెలిసి కాబట్టి చెప్తున్నా, రీసెంట్ గా నేను ఏదో పెద్ద ఇంటర్వ్యూ టైప్ కాకుండా పర్సనల్ గా మాట్లాడదాం. మొన్న బర్త్డే జరిగింది కదా, బర్త్డేకి వెళ్ళారు, అక్కడికి ఒక కాల్ వచ్చింది. నేను ఆ వాయిస్ రికార్డ్ విని ఇప్పుడు మాట్లాడిన శ్రీయన్న ఇది మాట్లాడిందే నాకే డౌట్ వచ్చింది. నేను షాక్ అయ్యా. లైక్ నువ్వు పక్కనే ఉన్నావు, నేను పక్కన ఉన్నా. నాకేంటంటే బేసిక్ ఇప్పుడు నేనైనా కూడా ఇప్పుడు నేను సైలెంట్ ఉంటా, నేను నా పాస్ట్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆ రోజు చూసిన శ్రీయన్నకి అసలు అన్ననే ఇట్లా మాట్లాడుతుండ్రు, ఎందుకింత అసలు అన్న ఇంత కామన్ అవుతున్నాడు. నార్మల్ గా 2-3 వీడియోస్ లో కూడా చూసింటారు, అంటే ఇట్లా ఎత్తాడు. ఆల్మోస్ట్ టీమ్ లో 90% అందరినీ కొట్టాడు. నార్మల్ గా కొట్టాడంటే మళ్ళీ మీరు అది తీసుకోండి, ఇట్లా పెడతాడు. ఆయన నార్మల్ గా ఒక 2-3 మాటలు అంటే చాలా కోపం వచ్చేస్తాడు అన్నకు అప్పుడప్పుడు. అలాంటి ఆయన ఆ రికార్డు విని కూల్ గా పద్ధతిగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నంత అయిపోయాక కాల్ అయిపోయాక ఓకేనారా సరిగ్గానే మాట్లాడాను అంటే బేసిక్ గా నేను అన్నది ఏంటంటే అన్నతోనే ఎందుకో అన్న నువ్వు ఈ రోజు నా అలాగే అనిపిస్తున్నావు. నేను నార్మల్ నేను కోపం తెచ్చుకొని నేను బేసిక్ గా చాలా కామ్ గా మాట్లాడుతున్నాడు ఎవరికైనా. ఎందుకో అన్న అలాగే అనిపించావు, నువ్వు అంత ఇదిగా మాట్లాడుతున్నావు, అంత సింపుల్ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎప్పుడు చూసినా రే ఓడరా చూసుకుందామనే. నార్మల్ గా మీరు స్వీట్ టాక్స్ లో చూసింటారు కదా, అదే కొంచెం రాంగ్ అయితే ఎట్లా మాట్లాడతాం మేమంటది ఆ టైప్ లో ఉంటది మాది. బట్ ఆ రోజు మేము కొంచెం షాక్ అయ్యాం, కొంచెం కామ్ గా పీస్ఫుల్ గా మాట్లాడాడంటే నేను నమ్మకుండా లైక్ ఆ రికార్డు విన్నా. అసలు వీళ్ళన్నా లేరు కానీ నేను పక్కన ఇట్లా వింటున్నా, అవతల పర్సన్ రెచ్చగొడుతున్నా కూడా అన్న లేదు ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ, లేకంటే మనం కామ్గా ఉండాలి, మనది మనది ఇది అనట్లేదు, కామ్గా ఉండాలి, చూసుకొని కూల్ గా మాట్లాడాలని చెప్పి కూల్ ఉన్నాడు. దానికైతే నేను నిజంగా ఫస్ట్ టైం కొత్త చూసాను. శ్రీ అన్నని ఒక్క వర్డ్ లో డిఫైన్ చేయాలంటే అంటే ఆయన ఇంకా మంచి వ్యక్తి అంతే. దాన్ని ఇంకంటే ఆయన వర్డ్స్ కూడా మనం ఏం చేయలేము, అంటే వాళ్ళకి ఏం చెప్పలేము, ఇంకా వాళ్ళది డిఫరెంట్ వైబ్ అది, వాళ్ళని ఏం డిఫైన్ కూడా చేయవు. కాదు నార్మల్ గా ఇది మన ఇద్దరు ప్రశ్నలు, ఇది ఎవ్వరు చెప్పలా. రాత్రి నార్మల్ గా మనం పబ్స్కి వెళ్తాం, చిల్ అవుతాం, వాళ్ళకి తెలుసు, మనం అవుతాం. ఒకరోజు రాత్రి గొడవ అయితే శ్రీయన్న పైన నార్మల్ గా లైక్ ఎవరు కొట్లా,
మనోళ్ళు ఇట్లా లాగుతా అంటే తగిలిందని చెప్పేసి మాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. డైరెక్ట్ గా వెళ్ళి కొట్టి టీషర్ట్లు దించుకొని రక్తాలు చిందించి అంటే మేము ఆ రోజు పబ్కి వెళ్ళాలా, నేను రూమ్ లో రూమ్ లో ఉన్నాను. వీళ్ళందరూ వచ్చారు. నాకు బేసిక్ నేను గొడవలకు పోవాలి, అందరూ తెలుసు మీకు. నేను నన్ను ఎంత సింపుల్ చూస్తారో మీకు తెలుసు. ఏమైందంటే ఆ రోజు వచ్చారు, చెప్పింది ఇట్లా అయిందిరా, గొడవ అయింది, అన్నం ఇచ్చేయడానికి వేరే వాళ్ళు అని చెప్పేసి నాని వీళ్ళందరూ బాగా బాధ. జస్ట్ ఇలా మన వాళ్ళు ఆపారు, వాళ్ళు రావడానికి ట్రై చేశారు, వేయడానికి ట్రై చేశారు అంతే. నన్ను అరే నేను కూడా వస్తానా వెళ్దామని చెప్పా. నన్ను అయిపోయాక లైక్ మొత్తం వెళ్ళాము. నేను అసలు బేసిక్ గా నాకు వేరే తెలిసిన పర్సన్ కాంప్రమైజ్ చేయండి నా కోసం అంటే, వాళ్ళకి మాకు మధ్యలో ఉన్న పర్సన్ కాంప్రమైజ్ చేయండి అని చెప్తే నేను సరే కాంప్రమైజ్ చేస్తా అని కూడా చెప్పా. కాకపోతే వాడు దిగాక లైక్ సైదుల్ గాడు నాతో పాటు ఉండే సైదుల్ గాడు వాడి మీద చేయడానికి పోతే వాడికి ఇట్లా తాకింది అనమాట. వాడు అంటే నన్ను కొట్టడానికి కోసం వీడు డిఫెండ్ చేసేసరికి నేను ఆపుకున్నా. ఇంకా నాకు శ్రీరంగన్ కొట్టింది అంటే లైక్ శ్రీరంగ చేయడానికి పోయింది ఒకటి ఉంది, ప్లస్ మన యూట్యూబర్స్ ని అన్నాడు అనమాట వాడు. ఇక్కడ ప్లస్ అన్నాడు రాంగ్ గా దిగతానే వేరే కాంప్రమైజ్ కి వచ్చిన వాళ్ళు కొంచెం రాంగ్ గా మాట్లాడే కాడికి మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నేనంటే లైక్ నా పాస్ట్ వాడు కూడా ఇట్లా వచ్చింది అనమాట, మళ్ళీ సడన్ గా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ కొట్టేసి వాడి చెట్టు చెప్పి కొట్టాడు డీఎల్ఎఫ్ రోడ్ల మీద. కాలి కథ వాడికి అయిపోయింది. అయిపోయాక స్ట్రీట్ హైలైట్ ఏంటంటే, అరే నువ్వు కామ్ ఉంటావు కదా, నువ్వు ఇట్టెట కొడుతున్నావు నువ్వు అని. అయిపోయింది ఏంటంటే కామెడీ విషయం ఏంటంటే ఆ గొడవ మొత్తంలో సోను మీరు చూసుండొచ్చు కొన్ని వీడియోస్ లో కట్టుకున్నాడు. దాని తర్వాత కట్టుకుని రావాలని కొడుతుంటే వాడిని సోను వచ్చి చేయడం పెట్టాడు అనమాట. వాడిని కొట్టడానికి నా చేయి దాకి సోను కట్టుకున్నాడు అనమాట. ఇదేదో జరిగింది. నార్మల్ గా మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తారు అన్న టీం మొత్తంలో? టీం మొత్తంలో ఎవరు మంచోళ్ళు అంటే నాకు పక్కన పెట్టేస్తే నాకు బాగా ఇష్టం అంటే సోను జిన్ను మనవాడు. నార్మల్ నేను ఎప్పుడైనా నేను ఎవరికైనా శ్రీయన్న కూడా అడిగితే కూడా నేను చేస్తా. నాకు బాగా ఇష్టం. ఇంట్లో నయనతార అసలు దీంట్లో పెట్టిన అసలు సంబంధం లేదంట. కానీ బాగంటే జిన్ను సోను ఎందుకంటే లైక్ వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. ఇంకోళ్ళు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ప్రజలు నేను చెప్పలేకుండా, లేకపోతే అది పెద్ద ఒకటి ఉంది. ఓకే నన్ను ఎలా ఇష్టపడేది తెలిసి అప్పుడప్పుడు బాధేసేది తెలుసా, అది వీడియోలో చెప్పాలి. ప్లీజ్ మీరంటే ఇష్టం ఉండదు బ్రో. అట్లేం లేదు, అంటే ఇష్టం వేరే రీజన్ ఉందిలేండి, అదే చెప్పదు. సరే ఇప్పుడు జస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ అని తెలుసా, శ్రేయన్న రిషన్న ఇద్దరులే మా అన్న పేరు చెప్తారా రిజల పేరు చెప్తారా? సరే మౌనికక్క నైని. మౌనికక్క నైని తీసేసారు. నైని అసలు లేదని చెప్పినా కౌంటే. సరే శ్రీయన్న నైని ఇద్దరులో ఒకే లేదంటే నువ్వు నైని వద్దు, చెల్లికి చూపిస్తాయి వీడియో చూపి నేనే చెప్తా. దానికి కూడా తెలుసు ఎట్లా షేప్ రిపీటర్ కూడా అంటాడు. నార్మల్ గా చెప్తున్నా నీకు, ఒకవేళ శ్రీయన్న లైక్ ఆ గొడవలో గానీ నార్మల్ గా గానీ ఎప్పుడన్నా తిట్టాడా ఏమన్నా? తిడతాడా? ఈ బేసిక్ థింగ్ ఏంటంటే ఓ రోజు పెద్ద గొడవ సోను జిన్ వాళ్ళు నా కోసం గొడవ పెట్టుకున్నారు శ్రీయన్నతో నన్ను కొట్టడానికి. నిన్ను కొట్టలేదు, నన్ను కొట్టిండు అన్న. లైక్ నన్ను కొడితే అది బేసిక్ బయట నుండి కూడా చాలా మంది నన్ను అన్నమాట, ఎందుకు కొడితే అసలు నిన్ను కొట్టాల్సిన అవసరం ఏంది అక్కడ అని. అది వీడియో వరకే కానీ ఆయనకు నా మీద గ్రడ్జ్ మాత్రం ఏముండదు నాకు. లైక్ నన్ను లిటరల్ గా బాగా చూసుకునే ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే శ్రీయన్న. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా ఏం చేయాలన్నా చెప్తారు అనమాట. ఆ రోజు సోనవాళ్ళ వల్ల ఇట్లా అయ్యింది. మా అమ్మ కాలేజ్ కూడా అడిగారు, నువ్వు అన్నవి కొట్టొచ్చు, ఇంతే ఉంటది. నేను ఏ రోజు ఫీల్ అవ్వను. ప్లస్ ఆయన నన్ను రోజు తిడుతూనే ఉంటాడు. అంటే లైక్ నేను చేసే కొన్ని తప్పుల వల్ల రోజు తిడుతూనే ఉంటాడు. నేను పడతా, ఎందుకంటే నేను చేసే తప్పని నాకు తెలుసు. కాకపోతే ఎంకరేజ్మెంట్ లేక ఆగిపోతా అంతే. అది జస్ట్ మాకు కామనే. మా కోపం మేము అరుస్తాం, అప్పుడు పాపం ఏమిరా అంటాడు, వేరే ఉంటుంది. మరి నేను నా పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే నా పర్సనల్ గా అంటే నేను అడుగుతున్నట్టు కాదు, నాకు బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ అడుగుతున్నాను. చెప్పు, నువ్వే మీ అన్నని కావాల్సి కానీ ఇట్లా నైన్ నాకు సెట్ చేయన్నా, నాకు నైన్ అంటే చాలా ఇష్టం పూర్తిగా. రుజువు అంటే అప్పుడే నైన్ లేకపోతే నాకు ఇంకా లైఫ్ వద్దు అనుకొని నువ్వే సెట్ చేయన్నా అని నువ్వు మీ అన్నని అడిగి మీ అన్న కలిసి సెట్ చేస్తే మీ ముగ్గురితో హిట్ అయిందని ఒక టాపిక్ ఉంది బయట. అట్లేం లేదు, నేను క్రష్ అని చెప్పా. అది వీడియోస్ అది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది అంతే.
వీడియోస్ కి ఆ టైంలో ఒక పర్సన్ కావాలన్న రీచ్ అనేది అంతే తప్ప నేను పర్సనల్ గా అన్నకి నేను చెప్తాను నాకు ఇష్టం అన్నా సెట్ చేయలేదు మ్యాటర్ కాదు కానీ అక్కడ నాకు క్రష్ అంటే నేను లైక్ అంత కలుస్తాము 9 వస్తుంది అని కూడా నాకు తెలియదు. నేను తర్వాత 9 వచ్చింది. బిడ్డకి అన్నకు మీకు అర్థం అవడానికి దాన్ని కూడా వేసుకోకండి అన్న. నార్మల్ గా నువ్వు శ్రీయన్న నైని మీ ముగ్గురు ఉంటే ఇప్పుడు వీడియోస్ లో చాలా మంచిగా ఉండేది. మధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది మీకు? సడన్ గా బ్రేక్ ఆపారు అంటే కొన్ని రీజన్స్ ఏంటంటే నాకు శ్రీయన్నకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్లస్ నేనేంటంటే నేను మూవీస్కి వెళ్ళి ఎప్పుడన్నా నాదేముంది అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాం. తనకి తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి 9 తనని మనం అపోజ్ చేసి ఆగు ఉండు అని చెప్పలేము, చెప్పే రీజన్ మనకు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికి సబ్స్క్రైబర్స్ తెలుసు, శ్రీయన్నకి తెలుసు బాగా ఆ పిల్లకి ఎట్లా చూసుకోవాలనేది. సో శ్రీయన్న పోనీ అంటే లైక్ తను వెళ్తా అన్న ప్రతిసారి ఆపలేదు. ఇప్పుడు వెళ్ళి రా, కాకపోతే ఉండు, వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండమని చెప్తాడు తప్ప లైక్ వీడియోస్ కూడా, ఎందుకంటే జనాలు కూడా మిస్ అవుతారు కదా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు వీడియోలు అని మనల్ని అనకుండా ఆయన అలా చూసుకునేవాడు అంతే. ఇంకా దాని మించి ఏ రీజన్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలా ఇంకా మీ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కింద కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్లలో పెట్టండి. ఓకే, కామెంట్లలో పెట్టండి. అరే కమిటెడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కమిటెడ్ కంటెంట్ మీకు ఏమైనా లైక్ వెళ్తే చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు. లవ్ యూ ఆల్, బై.